హలో ఆల్, ఈ వీడియోలో మోహన్ లాల్ గారు అండ్ మమ్ముట్టి గారు కలిపి నటించిన పేట్రియాట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. థియేటర్ రిలీజ్ అయినప్పుడు అయితే నేను చూడలేదు భయ్య, నాకు ఖాళీ లేదనమాట అప్పుడు. అందుకే జస్ట్ ఇందాక మూవీ అయితే చూసాను. తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ యావరేజ్ గా 3 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ ఫిల్మ్ వచ్చేసి మొత్తం అంతా కూడా సర్వేలెన్స్ అండ్ స్పైవేర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. నేషనల్ సెక్యూరిటీ గురించి వీటి చుట్టూ నడుస్తుంది అనమాట. అండ్ ఈవెన్ పొలిటికల్ కాన్స్పిరసీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఒక స్పైవేర్ గురించి అండ్ దానికి సంబంధించి మెయిన్ లీడ్ హీరో అయిన డానియల్ జేమ్స్ ఏం చేశాడు, అసలు ఆ స్పైవేర్ ఏంటి, అసలు ఆ టెక్నాలజీని ఆర్డినరీ సిటిజన్స్ కి అగేన్స్ట్ గా ఎలా యూజ్ చేస్తున్నారు, దీన్ని ఆపడానికి ఎంతవరకు వెళ్లారన్న దాని చుట్టూ నడుస్తుంది భయ్య స్టోరీ. నేనేం పెద్దగా రివీల్ చేయలేదు, సింపుల్ గా జస్ట్ అలా పైప్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే. స్పాయిలర్స్ ఏమి ఇవ్వలేదు. ఇక ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే వన్ టైం వాచబుల్ భయ్యా. అది కూడా మీరు ఓపిక్ గా చూడగలను అనుకుంటే, ఎందుకంటే మూవీ అంతా కూడా స్లో పేస్డ్ లో ఉంటుంది అనమాట. డేర్సోమ్ ప్రోమాక్స్ మధ్యాహ్నం తిని గట్ట చూడకండి, పడుకుంటూ పోతారు ఖచ్చితంగా, అంత స్లోగా ఉంటుంది అనమాట. సో మీకు స్లో పేస్డ్ మూవీస్ ఇష్టము అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. సో వన్ టైం వాచబుల్ అని చెప్తే పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ కాస్ట్ భయ్యా, మామూలు స్టార్ కాస్ట్ కాదు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, బోబన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, నయనతార గారు అండ్ రేవతి గారు, దర్శన రాజేందర్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓడిఎం ఎంత మందిని అలా ఇరికించారు రా బాబు మూవీలో అనిపించింది నాకైతే. ఈ స్టార్ కాస్ట్ ప్రెసెన్స్ వల్ల, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల మూవీ అయితే చూసేస్తారన్నమాట మీరు ఈజీగా. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అందరివి కూడా బాగుంటాయి. మెయిన్ గా మోహన్ లాల్ గారిది మరీ ఫుల్ లెంత్ రోల్ కాదు, ఒక లిమిటెడ్ రోల్ అనమాట, ఎక్స్టెండెడ్ క్యామియో లైక్. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మెయిన్ లీడ్ హీరో అయితే మాత్రం మమ్ముట్టి గారే, ఆయన యూజువల్ గా కుమ్మేహర్ భయ్య. సో ఎంత స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి ఒకసారి ఈజీగా చూడొచ్చు మీరు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసమైనా. సో ఎవరు డిసప్పాయింట్ చేయరు. అండ్ అలాగే స్ట్రాంగ్ స్పై థ్రిల్లర్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. ఈ స్పైవేర్ చుట్టూ నడుస్తూ ఉంటుంది అనమాట. దానికి ఒక పేరు ఉంటుందండి, మీరు మూవీ చూస్తే తెలుసుకోండి అది. సో ఈ స్పై థ్రిల్లర్ అట్మాస్ఫియర్ దాని చుట్టూరు బాగానే రాసుకున్నారు. అంటే కొన్ని చోట్ల ఇంటెలిజెంట్ రైటింగ్ అయితే ఉంటుంది భయ్య, గ్రౌండెడ్ అప్రోచ్ అది కూడా. అంటే లైక్ స్పై మూవీస్ అంటే మనం ఈ విజయం చాలా చూసేస్తున్నాం కదా, ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు, అంత ఓవర్ డ్రామాటిక్ ఆర్ ఓవర్ యాక్షన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. జస్ట్ గ్రౌండెడ్ రైటింగ్ అయితే ఉంటుంది. అది నాకు బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా గ్రౌండెడ్ గా తీశారు. ఎక్కడ కూడా వాళ్ళ రేంజ్ తగ్గట్టుగా పెట్టేద్దాం అన్నట్టుగా ఏం చేయలేదు. నాకు అది బాగా నచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. సినిమా చూడడానికి టెక్నికల్ విజువల్ టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అండ్ మంచి సీరియస్ టోన్ కూడా సెట్ చేస్తారన్నమాట మూవీకి. అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంతే భయ్య, మించి అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో పేసింగ్ చెప్తున్నా కదా, చాలా స్లోగా ఉంటుంది. సెటప్ కి కూడా చాలా టైం తీసుకుంటారు. అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ ఎలాంటిది ఒకటి తీసుకొస్తారు, అది కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు నాకు. అండ్ అలాగే 3 గంటల రన్ టైం బ్రో, లిటరల్లీ నిద్ర వస్తుంది కొన్ని చోట్ల. మిడిల్ పోర్షన్స్ చాలా బోరింగ్ అనిపిస్తాయి. అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా కొంచెం ఓవర్ అయింది అనిపించింది నాకు. అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ స్లో పేసింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. చాలా నీరసంగా తీసుకెళ్లారు. అండ్ అలాగే మీరు కనుక ఇన్కేస్ మోహన్ లాల్ గారు ఫ్యాన్స్ అయ్యి ఉంటాయి, ఆ లిమిటెడ్ రోల్ ఉంటుంది, అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ పెద్ద కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి పెద్ద మాస్ యాక్షన్ ఫైట్లు ఉంటాయి, మాస్ డైలాగులు ఉంటాయి, ఫుల్ మాస్ మసాలా ఉంటుంది అనుకుంటే మాత్రం అస్సలు ఏముండదు. అస్సలు పెద్ద స్టార్ కాస్ట్ ఉంది అని చెప్పేసి మీరు ఎక్కువ ఆలోచించి వెళ్ళొద్దు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అస్సలు చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది మూవీ. సో అది కూడా మైండ్ లో పెట్టుకునే చూడండి, లేదంటే డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. సో ఇంకా రన్ టైం కూడా తగ్గించుంటే బాగుంది అనిపించింది. అండ్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ గానీ అండ్ అలాగే నయనతార క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ లైక్ టెంప్లెట్ బేస్డ్ లాగానే ఉంటాయి అనమాట. అంటే నార్మల్ ఇంతకు ముందు చాలా స్పై ఫిల్మ్స్, పెట్రోల్ ఫిల్మ్స్ చూస్తున్నాం కదా, సో వాటిలో ఎలా ఉంటాయో ఆ క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి అనమాట. పెద్ద కొత్తగా అయితే ఏముంటది భయ్య. మెయిన్ గా కాన్సెప్ట్ అండ్ మమ్ముట్టి గారిది వీళ్ళ రోల్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి అంతే. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. అది కూడా లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి. పేషెన్స్ లేకపోతే కష్టం. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.